మీ అందరికీ నా వందనాలు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. పరపక్షమందుండువాడు మనల్ని గూర్చి చెడ్డ మాటలేదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్య విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. దేవుడు ఎక్కడ ఏమంటున్నంటే, వివాహం కాకముందేమో చిన్నపిల్లలైనా కానీ యవనస్తులైనా కానీ వివాహం కాకముందు అమ్మాయిలని అబ్బాయిలను ప్రేమించేవారుగా ఉంటారు. తమ జీవితాలను నాశనం చేసుకునేవారుగా ఉంటారు. వివాహం అయిన తర్వాత స్త్రీలు పురుషులు అనేక మంది వ్యక్తులతోని అనేక మంది స్త్రీలతోని అక్రమ సంబంధాలు పెట్టుకునేవారుగా ఉంటారు. అలా వారి జీవితాన్ని నాశనం చేసుకునేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు, చిన్నపిల్లలైనా కానీ యవనస్తులైనా కానీ వివాహం అయిన తర్వాత స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ ముసలివారైనా కానీ మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకునే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోకుండా స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ వివాహం అయిన తర్వాత వివాహం కాకముందు యవనస్తులైనా కానీ చిన్నపిల్లలైనా కానీ ఈ లోకానుసారమైన జీవితం జీవించేవారుగా ఉంటే, దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించేవారుగా ఉంటే వారు అవమానాల పాలయ్యేవారుగా ఉంటారు అంటున్న దేవుడు. నిందల పాలు అయ్యేవారుగా ఉంటారు అంటున్న దేవుడు. చెడ్డ పేరు తెచ్చుకునేవారుగా ఉంటారు అంటున్న దేవుడు. చిన్నపిల్లలకు కూడా అమ్మాయిలని అబ్బాయిలని ప్రేమించడం తెలుసు. యవనస్తులు కూడా అనేక విధాలుగా చెడిపోయేవారుగా ఉంటారు. వివాహం అయిన తర్వాత స్త్రీలు కూడా పురుషులు కూడా అనేక విధాలుగా చెడిపోయేవారుగా ఉంటారు. దానివల్ల చెడ్డ పేరు మనకి వస్తూ ఉంటుంది అంటున్న దేవుడు. మన ఆత్మీయ జీవితాన్ని మనం నాశనం చేసుకునే వరంగా ఉంటాం. అలా అపవిత్రమైన జీవితం జీవించే వరంగా ఉంటే మన ఆత్మీయ జీవితం మనం నాశనం చేసుకునే వరంగా ఉంటాం. దేవునికి దూరం అయిపోయే వరంగా ఉంటాం. చెడ్డ పేరు తెచ్చుకునే వరంగా ఉంటాం. అవమానాల పాలు నిందల పాలు శ్రమల పాలు అయ్యే వరంగా ఉంటాం. దేవుడు అంటాడు, ఈ లోక సంబంధమైన ప్రేమలో అవి మంచివి కావు అంటున్న దేవుడు. అవి అపవిత్రమైన ప్రేమలు అంటున్న దేవుడు. ఈ లోక సంబంధమైన ప్రేమలు అవి అపవిత్రమైనవి అంటున్న దేవుడు. అవి మన ఆత్మీయ జీవితాన్ని అపవిత్రపరిచేవిగా ఉంటాయి అంటున్న దేవుడు. మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేవిగా ఉంటాయి అంటున్న దేవుడు. ఈ లోక సంబంధమైన ప్రేమలు మనల్ని అవమానాల పాలు చేసేవిగా, నిందల పాలు చేసేవిగా, శ్రమల పాలు చేసేవిగా, కష్టాల పాలు చేసేవిగా, బాధల పాలు చేసేవిగా ఉంటాయి అంటున్న దేవుడు. దేవుడు అందుకే అంటాడు, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. పరపక్షమందుండువాడు మనల్ని గూర్చి చెడు మాటలేది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్య విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. దేవుడు ఇక్కడ అంటాడు, చిన్నపిల్లలైనా కానీ యవనస్తులైనా కానీ వివాహం కాకముందు వివాహం అయిన తర్వాత స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతికేవారుగా ఉంటే, దేవునికి లోబడి జీవించేవారుగా ఉంటే వారు అవమానాల పాలు కాకుండా నిందల పాలు కాకుండా ఉంటారంట. శ్రమల పాలు కాకుండా ఉండేవారుగా ఉంటారు అంటాడు దేవుడు. ఈ లోక సంబంధమైన వ్యక్తుల్ని మనం ప్రేమించే వారంగా ఉంటే ఆ ప్రేమలు అపవిత్రమైన ప్రేమలు అంటాడు దేవుడు. మన ఆత్మీయ జీవితాలు నాశనం అవుతాయి అంటాడు దేవుడు. అవమానాల పాలు నిందల పాలు శ్రమల పాలు అయ్యేవారంగా ఉంటాం అంటున్న దేవుడు. మనం దేవునికి దూరం అయిపోయే వారంగా ఉంటాం అంటున్న దేవుడు. అందుకే దేవుడు అంటాడు, కుటుంబ సభ్యులని ప్రేమించడం నేర్చుకో అంటున్న దేవుడు. కుటుంబ సభ్యులు అంటే భార్యని ప్రేమించడం నేర్చుకో అంటున్న దేవుడు. భర్తని ప్రేమించడం నేర్చుకో అంటున్న దేవుడు. తల్లిదండ్రులని ప్రేమించడం నేర్చుకో అంటున్న దేవుడు. అత్తమామని ప్రేమించడం నేర్చుకో అంటున్న దేవుడు. కొడుకుల్ని కోడల్ని ప్రేమించడం నేర్చుకో అంటున్న దేవుడు. వారికి ఆప్యాయత అనురాగాన్ని పంచడం నేర్చుకోండి అంటున్న దేవుడు. పిల్లల్ని ప్రేమించడం నేర్చుకోండి అంటున్న దేవుడు. అంతేగాని ఈ లోక సంబంధమైన ప్రేమలో మనం ప్రేమించే వారంగా ఉంటే మనం చెడ్డ పేరు తెచ్చుకునే వారంగా ఉంటాం. దేవునికి దూరం అయిపోయే వారంగా ఉంటాం. అవమానాల పాలు నిందల పాలు శ్రమల పాలు అయ్యే వారంగా ఉంటాం అంటున్న దేవుడు. ఈ లోక సంబంధమైన ప్రేమలు ప్రేమించే వారంగా ఉంటే ఆ చెడ్డ పేరు అనేది ఎప్పటికీ పోదంట. మనం చనిపోయేదాకా కూడా ఆ పేరు అనేది పోదు అంటున్న దేవుడు. చిన్నపిల్లలకైనా కానీ వివాహం కాకముందు యవనస్తులకైనా కానీ వివాహం అయిన తర్వాత స్త్రీలకైనా పురుషులకైనా ముసలివారికైనా కానీ అలాంటి చెడు పనులు చేసే వారంగా ఉంటే ఆ చెడ్డ పేరు ఎప్పటికీ పోదు అంటున్న దేవుడు.
ఆ పేరు అనేది ఎప్పటికైనా ఉండిద్దంట. దేవుడు అందుకే అంటాడు సామెతల గ్రంథము 6వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు సర్వనాశనమునకే కోరువాడే. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు. దేవుడు ఎక్కడ ఏమంటాడో, ఆ చెడు పనులు చేసేవారంగా ఉంటే, చిన్నపిల్లలు చెడు పనులు చేసినా కానీ, యవనస్తులు చెడు పనులు చేసినా కానీ, వివాహం అయిన తర్వాత స్త్రీలు పురుషులు ముసలివారైనా కానీ చెడు పనులు చేసినా కానీ వారికి చెడ్డ పేరు వచ్చింది అంటాడు దేవుడు. ఆ పాపాన్ని బట్టి అవమానాల పాలు, నిందల పాలు, శ్రమల పాలు, కష్టాల పాలు, బాధల పాలు అయ్యేవారుగా ఉంటారు అంటాడు దేవుడు. ఆ పాపాన్ని బట్టి వారికి ఆ చెడ్డ పేరు అనేది చనిపోయేదాకా కూడా పోదు అంటాడు దేవుడు. అందుకే చిన్నపిల్లలైనా కానీ, యవనస్తులైనా కానీ, వివాహం కాకముందు, వివాహం అయిన తర్వాత స్త్రీలైనా పురుషులైనా దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతికే వారంగా ఉంటే దేవుని మేలులు, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకునే వారంగా ఉంటాం. మనం ఈ లోక సంబంధమైన అపవిత్రమైన జీవితం జీవించే వారంగా ఉంటే మనకే మనం చెడ్డ పేరు తెచ్చుకునే వారంగా ఉంటాం. మనకే మనం అవమానాల పాలు, నిందల పాలు, శ్రమల పాలు, కష్టాల పాలు అయ్యే వారంగా ఉంటాం. దానివల్ల ఆ పాపాన్ని బట్టి మన జీవితాంతం ఆ చెడ్డ పేరు అనేది పోకుండా ఉండేదిగా ఉంటుంది అంటాడు దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.